ప్రసాద్ 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 నీ జీవితంలో కలిపిలి టెన్షన్స్, భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నావు, నువ్వు కోర్టు కేసుతో బాధపడుతున్నావు. ఎవరు ఈ ప్రసాద్? 6 సంవత్సరాలు బట్టి మా ఆవిడతో నాకు చాలా ఇబ్బందిగా బాధపడుతున్నా. స్టార్టింగ్ రావడం మీరు ప్రసాద్ అనగా నాకు ఒళ్ళు జల్దిరిచ్చిందని. నా పేరేం తెలీదు, పాస్టర్ గారేమో ప్రసాద్ అన్నారని చెప్పి తర్వాత మీరు కోర్టు సంస్థతో బాధపడుతున్నాను కానీ దేవుడు నాకు ప్రేరేపించి లేకమో చెప్పగానే లేచి నిల్చున్నా. స్టేజ్ మీదకి రాగానే ప్రసాద్ రా, ప్రభు మీరేమే చెప్తున్నారు, మరి ఈయనేమో రాట్లే, ఎక్కడున్నాడు ఈయన? ప్రసాద్ 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 నీ జీవితంలో కలిపిలి టెన్షన్స్, ఒక సమస్య కోసం బాధపడుతున్నావు. ప్రసాద్, దేవుడి రోజు నీ కన్నీళ్లను తుడవబోతున్నాడు. ఎవరు ఈ ప్రసాద్? భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నావు, నువ్వు కోర్టు కేసుతో బాధపడుతున్నావు. ఎవరు ఈ ప్రసాద్? ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యం చేయబోతున్నాడు. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. కళ్ళు మూసుకో, స్థితిలో నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఇంకేది కోరుకోనయా, అసలు ఇంకేది కోరుకోనయా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. ఎవరు కావాలా మనకి? మా అన్న నాతో మాట్లాడట్లేదని ఏడుస్తున్నావా? తల్లి మాట్లాడట్లేదని ఏడుస్తున్నావా? రాజీవ్, తల్లి మాట్లాడట్లేదని ఏడుస్తున్నావా? అయ్యా కడుపు చీల్చి కన్నానయ్యా, నా కొడుకు నాతో మాట్లాడట్లేదని బాధపడుతున్నావా? పోషించిన కూతురు మాట్లాడట్లేదని బాధపడుతున్నావా? నిన్ను మోసం చేస్తున్నారని బాధపడుతున్నావా? నీ ఆస్తి లాక్కుంటున్నారని బాధపడుతున్నావా? అనవసరంగా నీ మీద కోర్టు కేసు పెట్టారని బాధపడుతున్నావా? నా దేవుని అడిగా నేను, ప్రభువా దోషిగా వెళ్ళి నిలబడుతున్నా ప్రభు అంటే దేవుడు నాతో ఏమన్నాడు తెలుసా? డాడీ ప్రసాద్ బ్రదర్, యేసయ్య నాతో ఏమన్నాడు తెలుసా? నన్నే కోర్టులో నిలబెట్టారు, నువ్వెంత అన్నాడు. కొట్టాల గట్టిగా చెప్పండి. యేసు ప్రభువునే నిలబెట్టారు. దేవుని కంటే గొప్పలమ్మా మనం? ఆమేన్. యేసు ప్రభువునే నిలబెట్టారు. ఈరోజు ఎవరైనా కావచ్చు ఈ లైవ్లో నుంచి ఏడుస్తూ ఏడుస్తూ ఈ వర్తమానాన్ని వింటున్నారేమో. ఈ లైవ్ను ఎందుకు చూస్తున్నావంటే, ఈ సభకు మీరు ఎందుకు వచ్చారంటే, ఈరోజు నా దేవుడు మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. కొట్టాల గట్టిగా చెప్పండి, కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా. పట్టుకో. ఏం పేరు మీ పేరు? నా పేరు ప్రసాద్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? మాది వించిపేట, విజయవాడ అన్న. విజయపేట, విజయవాడ. ఎన్ని సంవత్సరాల నుంచి కోర్టు కేసు గురించి బాధపడుతున్నారు? 6 సంవత్సరాలు బట్టి మా ఆవిడతో నాకు చాలా ఇబ్బందిగా బాధపడుతున్నా. స్టార్టింగ్ రావడం మీరు ప్రసాద్ అనగా నాకు ఒళ్ళు జల్దిరిచ్చిందని. నా పేరేం తెలీదు, పాస్టర్ గారేమో ప్రసాద్ అన్నారని చెప్పి నాకు కాదేమో వేరే వాళ్ళు ఉన్నారేమో అనుకొని కూర్చున్నాను. తర్వాత మీరు కోర్టు సంస్థతో బాధపడుతున్నాను కానీ దేవుడు నాకు ప్రేరేపించి లేకమో చెప్పగానే లేచి నిల్చున్నాను. నమ్ముతున్నారా ఇక్కడ ఉన్న వాళ్ళు? ఆమేన్. నమ్ముతున్నారా? గట్టిగా చెప్పండి. జీసస్, కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నీ కన్నీళ్లను దేవుడు చూశాడు. ఆమేన్. నీ స్ట్రగుల్స్ని దేవుడు చూశాడు. ఆమేన్. దేవుడు చెప్పాడు అంటే అది తప్పకుండా జరుగుతుంది. ఆమేన్. ఆయన కన్నులుండి చూడలేని దేవుడు కాదు, ఆయన చెవులుండి వినలేని దేవుడు కాదు. స్టేజ్ మీదకి రాగానే ప్రసాద్
ప్రభువా మీరేమే చెప్తున్నారు, మరి ఈయనేమో రావట్లే, ఎక్కడున్నాడు ఈయన? విమర్శకులు దొరికిండ్రా అమ్మ తేజ అనుకుంటారు. విమర్శించే వాళ్ళు ఏమనుకుంటారా? అరే బాబు లూసిఫర్ ఇటు విను, ఇదిగో ప్రసాద్. కొట్టాల చప్పట్లు. హల్లెలూయా. ఇదిగో ప్రసాద్. దేవుడు కోర్టు కేసుతో బాధపడుతున్నాడు అన్నాడు. కోర్టు కేసుతో బాధపడుతున్నాడు. నిజమా? 6 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. కుమిలిపోతున్నారు. కోర్టు చుట్టూ తిరిగి కుమిలిపోతున్నారు. ఈరోజు నీ గుండెల్లో ఉన్న వేదన, నీ గుండెలో ఉన్నటువంటి భారం దేవుడు తొలగించాలనుకుంటున్నాడు. ఆమేన్. నా దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచింది ఎందుకో తెలుసా? నీ తల దించబడేలాగా చేయడానికి కాదు, నీ తల ఎత్తబడడానికి. ఆమేన్. నీ తల ఎత్తబడడానికి. ఆమేన్. నీ కోర్టు కేసుని అతి తొందరలోనే నీకు విజయం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. విజయం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. విజయము కలుగునుగాక. ఆమేన్. 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 గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ బ్రదర్. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.